సో మీరన్నట్టుగా ఇండస్ట్రీకి మీరు ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే హీరోగా ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు నేను అమెరికాలో ఉంటానండి. నేను ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్, కానీ బిజినెస్ కూడా చేస్తాను యూఎస్లో. కానీ ప్యాషన్ వర్క్ వచ్చినప్పటికీ నేను పైలట్ కూడా. ఓకే. ఐ డిడ్ లైక్ 9 years ప్యాషనెట్ ఫ్లయింగ్, అంటే హాబీ కోసం. అండ్ ఐ హ్యావ్ డన్ లైక్ 900 times ల్యాండింగ్స్, 4.5 hours ఫ్లయింగ్ చేశాను. ఐఎమ్ లైసెన్స్డ్ ఫెడరల్ ఏవియేషన్ లైసెన్స్ హోల్డర్. ఓకే. సో మరి ఇటువైపు సినిమా వైపు అనేది చాలా డిఫరెంట్. పైలట్, ఐటీ వైపు, మీరు ఎన్ఆర్ఐ అంటే మరి ఇటువైపు ఎందుకు మళ్ళింది? సినిమా వైపు ఎందుకు వద్దామని అనుకున్నారు? నేను చాలా మందిని చూశానండి పైలట్లని యాక్టర్లుగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టర్ అవ్వాలని ఉంది. సో నా ఫ్లయింగ్ జర్నీలో చాలామంది చూసాను. హాలీవుడ్ యాక్టర్స్ని చూశాను. ఇంకా మన ముల్లపూడి వర గారు కూడా పైలట్ అని విన్నాను. మన ఇంకా హాలీవుడ్లో అయితే జాన్ ట్రావోల్టా ఉన్నారు, టాప్ గన్ హీరో అండి. చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు. సో ఇది నా ప్యాషన్ని, ఎంత కష్టమైతే పైలట్ అవ్వడం చాలా కష్టం, ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ కదా అని చాలా ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ని నేను ప్రిపేర్ చేసుకుంటూ మెంటల్గా ఆ డ్రీమ్ని పదిలిపరుచుకుంటూ నా మెంటల్ ఎనర్జీని, నా ఎమోషన్ని, నా తలక ప్యాషన్ని కాపాడుకుంటూ, మనీ కూడా ఒక వైపు నుంచి దానికోసం సపరేట్గా సేవ్ చేసుకుంటూ, ఒక సినిమాకి ఎంత కావాలని క్యాలిక్యులేట్ చేసుకుంటూ, చాలా కథలు వింటూ. సో ఈ రెండు నాకు చాలా ఇష్టం. సో నేను లైఫ్ లాంగ్ చేసేవి ఏమైనా ఉన్నాయి రెండు అంటే ఫ్లయింగ్ అండ్ యాక్టింగ్.